గన్నవరం నుంచి చేయటం ఇది మనందరికి కూడా సంతోషకరమైనటువంటి విషయం. ఈ రోజున వేసినటువంటి డబ్బులు అందరికి వచ్చినాయా లేదా, ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే కూడా కనుక్కోవడం కోసం ఈ రోజున గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వమైనటువంటి వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో రైతు వారీగా అందరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను వీటితో పాటు ఏదన్నా ఇంకా కొంతమంది డొంక రోడ్లు అడుగుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఈ రోజున ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రైతులకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంతో పాటు మరి సకాలంలో పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో వేసినటువంటి 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం బహుశా కూటమి ప్రభుత్వం. ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు మా వెంకటరావు గారి నాయకత్వంలో రైతు వారీగా ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే ఆయన మొదటి నుండి కూడా రైతు పక్షపాతి కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉంది, ఎందుకంటే మేము వస్తుంటే అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ డొంక రోడ్లకు సంబంధించి ఏఎంసీ చైర్మన్ గారితో మాట్లాడారు, అదేవిధంగా ఎండిఓ గారితో, ఎంఆర్ఓతో ఇవన్నీ కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి విషయాలు ఏముండవు కూడా మా మొదటి ప్రాధాన్యత రైతాంగానికి సంబంధించిందని చెప్పి తెలియజేస్తాం.